ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలమందు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం. గడిచిన ఆ, వారంలో మనము నేర్చుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి అదే యూదా పత్రిక, యూదా రాసిన పత్రిక దానికన్నా ముందు గడిచిన వారం అంటే నేను చెప్పిన వాక్యములో మూల పాఠం అనగా అంశం ఎవరికైనా గుర్తుందా? మీకు ఎవరికైనా గుర్తుందా అంశం? దేని గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేశాము? ఎవరికైనా గుర్తుందా? కొంచెం ఆలోచన ఉందా? ఎక్కడన్నా తగులుతుందా మైండ్లో? ఆ మూలలోంచి ఏ మూలకి ఎదిగినా కొంచెమన్నా తగులుతుందా? అంశం అన్నా గుర్తుందా? వాక్యం అంటే ఓకే, కనబడుతుంది కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఓకే. అంశం దేని గురించి మనం మాట్లాడుకున్నాం? విశ్వాస అమ్మా ఒకళ్ళు చెప్పండి, లేకపోతే విశ్వాస నావంట. అంశం గుర్తుందా మీకు? దేని గురించి మనం మాట్లాడుకున్నాం? ఇక్కడున్న యవ్వన బిడ్డలన్నా చెప్తారా? సరే, అంశం నేను చెప్తాను, దాని కింద మాట్లాడినా మీకు గుర్తుంటే చెప్పండి. అంశం మనం మాట్లాడుకున్నది విశ్వాసములో పోరాటం. దాని గురించి మనము వాక్యాన్ని నేర్చుకున్నాం. దాంట్లో మీకు త్వరగా గుర్తుండాలని మూడు మాటలు తెలియపరిచాను. వాటిలో మొదటి మాట ఎవరైనా చెప్పగలరా? విశ్వాసంలో పోరాటం అనే మాటను బట్టి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. వాటిలో మొదటిది మీకేమన్నా గుర్తుందా? మీకేం తెలుసు బాబు మా బాధలో? బయటికి వెళ్ళే దగ్గర నుంచి ఎన్ని పనులు మీకేం తెలుసు? ఎన్ని ఆలోచనలు, ఎన్ని పనులు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ వాక్యం మేము ఎక్కడ గుర్తుపెట్టుకొని చూస్తున్నారు నా వైపు? ఒకటి ఏం కలిగి ఉండాలి? వినయము కలిగి ఉండాలి. రెండవది గౌరవము. మూడవది ప్రభు యొక్క శక్తి. ఈ మూడు విషయాలు మీకు తెలియపరిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక నుంచి నేను వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తాను అంటే, ముందు వారం అంటే మనం మాట్లాడుకోబోయే ఈ వారం గురించి వచ్చే వారం అడుగుతాను. అంటే మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే, మనం ఏదైనా చెప్పాలి అంటే దానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా భవాని? అంతేనా భవాని? ప్రతిఫలం లేకపోతే మనం సమాధానం చెప్పలేం. దయచేసి ప్రతిఫలం మీకు కావాలంటే నా ప్రభువే మీకు ఇచ్చునుగాక. సో కాబట్టి మీరు విషయాలు కొంచెం జాగ్రత్తగా వినగలిగితే, ఎందుకు అంటే విన్న వాక్యము మనం గనక ఆచరణలో అంటే మన గనక దానిని ఫాలో అవ్వకపోతే మన జీవితాలలో మార్పు అనేది కలగదు. మన జీవితంలో ఆశీర్వాదాలు అనేవి మనం చూడలేము. మన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండలేదు. సో కాబట్టి ఎవరైతే ఇక్కడ వాక్యాన్ని వింటున్నారో మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినటానికి ప్రయత్నించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందుకనే మీకు చాలాసార్లు చెప్తున్నాను, వాక్యం వినేటప్పుడు బాగానే నా వైపు చూస్తున్నారు, కానీ ఎవరన్నా పిల్లలు క్యావరమని ఏడ్చారనుకోండి, తలకాయలన్నీ అటు తిరుగుతూ ఒక్కసారి అంటే ఎవరో మనల్ని పిలిచినట్టు, మన కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక్కసారి ఎటు తిరుగుతారో కూడా తెలియదు. ఒకేసారి తలకాయలు అటు తిరిగిపోతాయి. కాబట్టి మీరెవ్వరూ కూడా అలా ఏమంటారు ఆదమర్పుగా ఉండకుండా వాక్యము పైన మన మనస్సును ఉంచినట్లయితే
ఎన్ని ఇబ్బందులు మన పక్కన ఉన్నప్పటికీ కూడా మనము అటు ఇటు తిరగక ఏం చేస్తామో తెలుసండి, వాక్యం మీదే మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి ఈ వారము అదే పత్రికలో నుంచి దాని కింద వచ్చిన భాగము 10వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. అమ్మ కొంచెం గట్టి చదవండి, ఎవరన్నా చదివేవారు ఉంటే. మీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయం అంటే ఈ మాటలు చాలామందికి అర్థమై ఉండదు. మరొకసారి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కన్నా మీకు ఈ మాటలు అర్థమయ్యి అనుకుంటున్నాను. మన మాటలో ఈ విషయాలు కనుక చెప్పాలనుకుంటే, ఎవరైతే మనందరము కూడా నాకు ఏదైతే తెలుసని అనుకుంటున్నామో, ఏదైతే నాకు వచ్చని అనుకుంటున్నామో, ఏదైతే నాకు బాగా వాడుకని తెలుసు అనుకుంటున్నామో, వాటి విషయం మనందరము కూడా ఏం చేస్తున్నామట, వాటిని బట్టి మనకు మనమే నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలని కొంచెం శ్రద్ధగా వినాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ వారము ఈ వాక్య భాగంలో నుంచి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దీని అంశ భాగము మరలా చెబుతున్నాను, అంశ భాగము కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, కానీ అదుపులేని విమర్శ యొక్క ప్రమాదములు. మరలా చెబుతున్నాను, అదుపులేని విమర్శల యొక్క ప్రమాదములు. చాలామంది ఏం చేస్తారు అంటే, ఇతరులను విమర్శించటంలో వారికన్నా గొప్పవారు లేరు అనుకుంటారు. ఇతరులను కించపరచటంలో, మాటల ద్వారా ఇతరులను బాధపరచటంలో నాకు తెలిసి చాలామంది వారికన్నా గొప్పవారు మరొకరు ఉండరని అనుకుంటారు. అయితే ఈ ఉదయకాలం ముందు దీని యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుపోయే మాట ఏంటంటే, ఈ అదుపులేని విమర్శల యొక్క ప్రమాదాలు. ఎవరైతే మీకు ఈ వాక్య భాగం చదువుకున్నాం కదా, ఎవరైతే నాకు తెలుసు, ఇది నాకెంతలోకి పని, ఈ విషయాలని నేను ఎప్పుడో గ్రహించాను, ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఈ విషయాలు నేను ఎప్పుడో చేశాను, ఈ మాటలను ఎప్పుడో మాట్లాడేశాను అని ఎవరైతే అనుకుంటారట, ఆ వాటిని బట్టి వారికి వారే ఏం తెచ్చుకుంటారట, నాశనాన్ని తెచ్చుకుంటారు. అందుకని ఉదయకాలం మనం మాట్లాడుకోబోయే అంశ భాగం ఏంటంటే, అదుపులేని విమర్శల యొక్క ప్రమాదములు. ఎందుకు అంటే, చాలామంది కామన్గా మానవులను మనందరము కూడా ఇతరులను ఏదో ఒక మార్గంలోనో ఏదో ఒక సమయంలోనో విమర్శించే ఉంటాం. విమర్శించిన నరుడు భూమి మీద లేడు. ఎందుకు అంటే, ఎవరికి వారి అందమో, లేకపోతే వారి ఆస్తో, ఐశ్వర్యమో, వెండో, బంగారమో, మరి ఇతర వస్తువులను చూచి ఇతరులను విమర్శించుట తగును. ఎందుకు అంటే, మనకున్నది వాడికి లేదు, మనలో ఉన్నది వారికి లేదు, మనకున్న జ్ఞానము ఇతరులకు లేదని మనము ఏదో ఒక రీతిలో, ఏదో ఒక సందర్భములో, ఏదో ఒక సమయములో ఇతరులను విమర్శించేవారిగానే ఉంటాం. అయితే ఈ విమర్శలు ఎంత ప్రమాదకరమో మనం గ్రహించాలని దేవుని యొక్క వాక్యం మనకు ఉదయకాలం ముందు బోధిస్తూ ఉంది. ఒకవేళ గనక
ఎవరైతే బాబు మాకైతే ఇతరులను విమర్శించే ఆలోచన లేదు, అసలు మేము ఎవరిని కూడా ఇప్పటి వరకు విమర్శించలేదు, ఇకబోను ఎవరిని కూడా మేము విమర్శించము అన్నవారికైతే ఈ వాక్యము నాకు తెలిసి అవసరం లేదు. కానీ ఒకవేళ ఎవరైతే గనక విమర్శిస్తూ ఉన్నారో, ఒకానొక సందర్భంలో విమర్శించారో, ఇక మీదట రాబో దినాల్లో విమర్శించబోతున్నారో వారందరికీ కూడా ఈ వాక్యము చాలా చాలా అవసరం. ఎందుకు అంటే విమర్శించటం అనేది మనకి ఎంత వాడుకో, ఆ విమర్శల వల్ల వచ్చే ప్రమాదము కూడా మనకు తెలియాలి. ఎందుకు అంటే చాలామంది మనము మాట్లాడుతుంటాం కదా, ఇప్పుడు ప్రజెంటు ట్రాఫిక్ గురించి మనం మాట్లాడుకుంటే ట్రాఫిక్ రూల్స్, ఈ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి అంటే పోలీసులందరూ కూడా ఏం చేస్తారు, మన కోసం ఏం చేస్తున్నారు, కొన్ని నియమాలు, కొన్ని ఏమంటారు, మనందరి కోసం కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుని మార్గంలో రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎవరు కూడా ఏమవ్వకూడదు, ప్రమాదములకు గురి కాకూడదని కొన్ని నియమాలు అనేవి వారు ఏర్పరచుకుని వీటిని ఎక్కడ చేస్తారు అంటే చాలామంది మనము ఏమంటారు కొన్ని ఈ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం కదా, ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఏం చేస్తారు, డ్రైవింగ్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ డ్రైవింగ్ టెస్ట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి థియరీ, ఇంకొకటి ప్రాక్టికల్. అంటే ఒకటి ఎగ్జామ్ రాయాలి కంప్యూటర్లో, రెండవది రాసిన తర్వాత మనకు ఒక వాహనాన్ని ఇస్తారు, ఆ వాహనాన్ని మనము వారి ముందు నడిపించాలి. అది గనక చేయగలిగితే, రెండవది ఆ ఎగ్జామ్లో మనం పాస్ అయితే మనకేం చేస్తారు, వాళ్ళు ఒక సర్టిఫికేట్ లేదా లైసెన్స్ అనేది ఇస్తారు. ఆ లైసెన్స్ దేనికి అంటే, నీవు రోడ్డు మీద నడపటానికి ఏముంది, నీవు అర్హుడవు, సో కాబట్టి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఇస్తారు. అయితే ఈ ఏదైతే మనకు ఆ సర్టిఫికెట్ ఇస్తారో అది ఇచ్చిన తరువాత అక్కడితో మనను వదిలిపెట్టరు. ఇంకా నీ ఇష్టం వచ్చినట్లు నీవు నడిపయ్యా, నీవు ఏం చేసినా ప్రాబ్లం లేదని ఎవరు కూడా మనల్ని విడిచిపెట్టరు. ఏం చేస్తారో తెలుసండి, మనము మార్గంలో వెళుతున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఎక్కడో అక్కడ మనల్ని ఆపుతారు. ఆపి ఏం చేస్తారో తెలుసండి, మన యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన డ్రైవింగ్ లైసెన్స్ని అడుగుతారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, నెక్స్ట్ ఏం అడుగుతారు, సి బుక్ తీయమంటారు. సి బుక్ బాగుందనుకోండి, వెంటనే నీ హెల్మెట్ ఏదని అడుగుతారు. ఒకవేళ హెల్మెట్ కూడా ఉందనుకో, పొల్యూషన్ తీయమంటారు. పొల్యూషన్ కూడా బాగుంది అనుకో, మన వెహికల్ని చెక్ చేస్తారు. ఏదో ఒక సందర్భంలో మన గనక అన్ఫిట్ అనుకో, వెంటనే ఏం చేస్తారు, చలానా రాస్తారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మనము ఏది చేసినా సరే వీ మస్ట్ బి వెరీ కాషియస్. మనం చేసే ప్రతి పనిలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఒకవేళ కనుక జాగ్రత్త వహించకపోతే వాటి వలన వచ్చే పర్యవసానాలు మనము ఎదుర్కోవాలి, వాటిని మనము అనుభవించాలి. నేను అనుభవించే నాకు అవసరం లేదు అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్నిసార్లు చలన కట్టలేదనుకోండి, ఒకసారి ఆపినప్పుడు ఏం చేస్తారు, బాబు ఒకసారి నువ్వు చాలా జాగ్రత్తగా కోర్టులోకి వెళ్ళి ఒకసారి హాజరవ్వమని చెప్తారు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఎవరైతే మనలో చాలామంది ఇతరులను విమర్శిస్తున్నారో, ఎవరైతే ఇతరులను సూటిపోటి మాటలతో ఇతరులను విమర్శిస్తున్నారో, వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విమర్శల వల్ల మనకు ఏమి పొంచి ఉందంటే ప్రమాదము పొంచి ఉంది. ఏం పొంచి ఉందమ్మా? ప్రమాదము పొంచి ఉంది. అనుకుంటారు కదా, నేను విమర్శించడం ద్వారా వాళ్ళకి నష్టమే తప్ప నాకు ఏ బాధ లేదులే, నేను విమర్శించడం ద్వారా నేను సంతోషంగానే ఉన్నాను, నా ఎదుటివాడు ఏమైపోతున్నాడు, నా విమర్శలకు లోనైపోయి బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు,
సో మనకి ఏ బాధ లేదనుకొని చాలామంది అనుకుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, వాక్యము తెలుపుతున్న మాట ఏంటంటే, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనలను బట్టట మనకేం కలబోతుందంట, వాటి యొక్క ప్రమాదం ఏంటట, ప్రమాదం. మన ఈ అదుపులేని విమర్శల వల్ల వచ్చు ప్రమాదాలు ఏంటో ఉదయకాలం ముందు కొన్ని మాటలు మన వాక్య భాగంలో నుంచి ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి ఇక్కడ చూస్తే గనక మొట్టమొదటిది, అదుపులేని విమర్శల యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ అదుపులేని స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకరిను విమర్శించినప్పుడు లేదా ఒకరిను ఇబ్బంది పెట్టినప్పుడు ఈ యొక్క విమర్శ దేనికి దారి తీస్తుంది అంటే, అవినీతికి దారి తీస్తుందట. దేనికండి? అవినీతి అంటే నీతి అనేది లేకుండా చేస్తుంది ఆ యొక్క జీవితానికి. ఎవరైతే తన తోటి వారినో, లేకపోతే బంధువులనో, లేకపోతే రక్త సంబంధికులనో, లేకపోతే మరి ఇతరులు ఎవరైనా సరే విమర్శిస్తారో వారట ఎలా అవుతారంటే, వారు అవినీతికి దారి తీస్తారట. వారిలో ఏముండదటండి, ఇక నీతి అనేది కనిపించదు. కారణం ఏంటంటే, ఆ విమర్శ వారికి ఏం తీస్తుందంటే అవినీతిని అప్పగిస్తుంది. మీరు అనుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏముంది అనుకోవచ్చు. ఎందుకు అంటే, నీతి ఎవరు అనుగ్రహించేదండి? దేవుడు అనుగ్రహించేది. ఎందుకు అంటే, మనము ఎంతగా నీతిమంతులమై ఉంటామో, మనం ఎంతగా నీతిమంతులమై బ్రతుకుతామో ఈ భూమి మీద, అంతగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నీతిమంతుల గురించి చాలా బాగా వ్రాయబడింది. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు ఎట్టి రీతిగా దీవించబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా ఉండి ఎట్టి రీతిగా ఇతరులకు మాదిరికరంగా ఉన్నారో మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అయితే ఇక్కడ మన తెలుగుతున్న మాట ఏంటంటే, ఎవరైతే ఇతరులను విమర్శిస్తారట వారి యొక్క జీవితం అని ఎలా అయిపోతుందంటే అవినీతికి దారి తీస్తుందట. దేనికండి? అవినీతికి దారి తీస్తుంది. ఈ అవినీతి ఏం చేస్తుందో తెలుసండి? ఈ అవినీతి అట మనము చేసే పనిలో యథార్థతను కనపరచదు, మన మాటలో యథార్థతను చూపించదు, మన క్రియల్లో యథార్థతను చూపించదు. కారణం ఏంటంటే, మనలో ఏ స్వభావం మొదలవుతుందంటే అవినీతి స్వభావము మొదలవుతుంది. ఈ అవినీతి స్వభావమునకు మూల కారణం ఏంటో తెలుసా? ఏంటండి? ఇతరులను విమర్శించుట. ఎప్పుడైతే మనం ఇతరులను విమర్శిస్తామో దానిని బట్టి మన స్వభావము మారిపోయి ఎలా అయిపోతుందంటే అవినీతికి దారి తీస్తుంది. ఈ అవినీతి కలిగిన వారు ఏం చేస్తారు అంటే, ఎవరైతే అవినీతిమంతులు అవుతారో వారు దేవుని యొక్క స్వరూపమును చూడలేరు, దేవుని యొక్క స్వభావమును ఇతరులకు చూపించలేరు, దేవుని యొక్క మాటలు ఇతరులకు తెలియపరచలేరు, దేవుని యొక్క మాటలు ఇతరులకు చూపించలేరు, దేవుని యొక్క స్వభావమును మరెవరికి కూడా చూపించలేరు. కారణం ఏంటంటే, వారు ఏం కలిగి ఉన్నారు తెలుసండి? అవినీతి స్వభావము కలిగిన వారు కాబట్టి. ఈ అవినీతి స్వభావం ఎంతగా దారి తీస్తుందంటే, మనలను దేవునికి ఎడబాటును కలుగు చేస్తుంది. ఎందుకంటే అవినీతి పరులంటే దేవునికి ఎవరు కూడా ఇష్టము కాదు. ఎందుకంటే నీతిమంతులు దేవునికి ఎంతగానో ఇష్టం. ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అంతేగాని మాటల్లో అవినీతి, క్రియలలో అవినీతి, చూపులో అవినీతి, స్వభావములో అవినీతి, ఆలోచనలో అవినీతి కలిగి ఉంటే గనక వారిని బట్టి ప్రభు ఎంతగానో బాధపడతాడే తప్ప వారిని చూసి ఎప్పుడు కూడా సంతోషించుడు. అనుకుంటారు చాలామంది అవినీతి అంటే లంచం తీసుకోవటము కదండి. అంటే మనకు తెలిసినటువంటి వాడుక భాష ఏంటంటే అవినీతి అంటే లంచం తీసుకోవటం.
ఎవరైతే లంచం తీసుకుంటారో వారు అవినీతి పరులు అంటాం. కానీ బిబ్లికల్గా బైబిల్ పరంగా ఇక్కడ మనకు తెలియపరిచిన మాట ఏంటంటే, ఎవరు అవినీతి పరులు అంటే ఎవరో తెలుసండి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క స్వరూపము ఇతరులకు చూపించని వారు, దేవుని యొక్క మాటలు ఇతరులకు తెలియపరచని వారు, దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియపరచని ఎవరవుతారట? అవినీతికి కారకులు అవుతారు. నేను ఎక్కువ వాక్యం తెలియపరుస్తుంది. ఈ మధ్యాహ్న కాలం ముందు వాక్యాన్ని వింటున్న మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, మన యొక్క స్వభావము గనక దేవుని ఎదుట క్రమముగా ఉంటే, మన యొక్క మాట తీరు, మన క్రియలు దేవునికి ఇష్టముగా ఉంటే, వారందరూ కూడా ఎలాగుంటారంటే నీతిమంతులుగా పిలువబడతారు, నీతి కలిగి జీవిస్తారు, నీతితో బ్రతుకుతారు. కానీ ఎవరైతే విమర్శలు చేస్తుంటారో చూసారా, ఎదుటి వారిని దూషిస్తారు. అంటే మనిషి ఉన్నప్పుడేమో వారి గురించి పొగడ్తలు చేస్తూ ఉంటారు, మనిషి ఉన్నప్పుడేమో వారి గురించి చాలా బాగా పొగుడుతారు, మనిషి ఉన్నప్పుడేమో వారి గురించి గొప్పగా చెప్తారు. కానీ ఆ మనిషి వారిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసండి? అప్పటి వరకు గొప్పగా పలికిన మాటలు, అప్పటి వరకు గొప్పగా చెప్పిన మాటలు, అప్పటి వరకు గొప్పగా పలికిన ప్రతి మాట కూడా ఎలా మారిపోతుందంటే దూషణకు మారిపోతుంది, విమర్శలకు దారి తీస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు బాగానే మాట్లాడతారు, కానీ ఆ వ్యక్తి వారి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విమర్శలకు మొదలు పెడతారు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన మాటలు వెంటనే మారిపోతాయి. ఎలా మారిపోతాయంటే, ఈ మనిషి బాగానే కనపడతాడే కానీ వీడిలో ఏముందట? కుళ్ళు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బాగానే పాటలు పాడుతుంది, బాగానే వాక్యం చెబుతుంది, వాక్యం చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, కానీ ఇలాంటి జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకు ఇలాంటి జీవితం కలిగి ఉండటం అని ఏం చేస్తారంటే వారిని గురించి విమర్శిస్తూ ఉంటారు. అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మంచి మాట రాయబడింది. మత్తయి సువార్తలో, చదవవసరం లేదు కానీ మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, మన కంటిలో ఏముంచుకున్నట? నలుసా దూలం ఉంచుకొనట ఎదుటివాడి కంటిలో నలుసును చూస్తారట. ఎంత దారుణమండి! మన కంట్లో ఉన్న దూలాన్ని పక్కన పెట్టేసి ఎదుటివాడి కంట్లో ఏముందట? నలుసుందో చూసుకో, జాగ్రత్త పడు. ఆ నలుసును తీసుకొనట ఇతరులను పలుకుతారట. కానీ వీడిలో ఏముంది? నలుసు పక్కన పెట్టేస్తే పెద్ద దూలమే. అంటే మన స్వభావము, మన యొక్క స్వభావం ఇతరులకు తెలియపరచడానికి ఇష్టపడము, కానీ ఎదుటివాడి స్వభావము ఇతరులకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది ఎలా తెలుసండి? మంచిగా చెబితే ప్రాబ్లం ఏమీ లేదు, వారి గురించి మంచిగా పలికితే ఇబ్బంది ఏమీ లేదు, వారి గురించి మంచిగా మాట్లాడితే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ వారిని గురించి ఎలా మాట్లాడతాము అంటే, ఒకవేళ గనక ఆ వ్యక్తి ఆ మాటలు వింటే ఏమవుతాడో తెలుసండి? ఎంతగానో బాధకు గురైపోతాడు. అనుకుంటాడు కదా, ఇక నేను భూమిపైన బ్రతకటము అనవసరం అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే మన మాటలు అంత దారుణంగా ఉంటాయి. దేవుని సంఘమా, మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు సరి చేసుకోవాలి. ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే ఈ విమర్శలు చేస్తుంటారో, జ్ఞానము లేదా అవగాహన లేని విమర్శలట ముఖ్యంగా ఏం కలిగిస్తాయంటే హానిని కలిగిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే,
విమర్శించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించం. ఏమవుతుందో, దేనికి దారి తీస్తుందో, ఇది ఎంతవరకు వెళుతుందో అనే ఆలోచన మనలో కలగదు. మనం ఏం చేస్తాము అంటే మొట్టమొదటిగా ముందు విమర్శించేయాలి. ఎలాగైనా సరే పలానా వ్యక్తిని దూషించాలి, దూషణకు గురి చేయాలి. విమర్శించిన తర్వాతే దాని యొక్క పర్యవసానం గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు దాని గురించి అవగాహన కానీ ఆలోచన కానీ ఉండదు. కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే, అవగాహన లేని విమర్శట దేనికి దారితీస్తుంది తెలుసండి? హానికి దారితీస్తుంది. ఎంతగా హాని చేస్తుందంటే, నువ్వు ఎవరినైతే దూషించావో, ఎవరినైతే విమర్శించావో ఆ వ్యక్తి నిన్నొచ్చి ఏం చేసేదాకా, 2 దెబ్బలు వేసేదాకా మనకు ప్రశాంతత కలిగదు. కాబట్టి మనం ఇతరులను విమర్శిస్తున్నాము అంటే మొదటగా ఏం కలిగి ఉండాలి? కొంచెం జ్ఞానము కలిగి ఉండాలి. రెండవది అవగాహన కలిగి ఉండాలి. అలా జ్ఞానము అవగాహన కలిగి విమర్శిస్తే దానికి ఏం కలగదట? హాని కలుగదు. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒకళ్ళను విమర్శించే యొక్క అధికారము దేవుడు ఎవరికి కూడా ఇవ్వలా. బిబ్లికల్గా మనం మాట్లాడుకుంటే ఈ విమర్శ అనే పదంలో మనకు మాట యాడ్ చేసుకోవచ్చు. ఏంటి ఆ పదం అంటే? న్యాయము కదండి. ఒకరిను జడ్జ్ చేసే అధికారము దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. వీఆర్ నాట్ ద జడ్జ్ కదండి. మనము న్యాయమూర్తులము కాదు. మనలో కూర్చున్నవారు, ఇక్కడ మందిరంలో ఉన్నవారు ఇంక్లూడింగ్ మీ, మనం ఎవరు కూడా న్యాయమూర్తులము కాదు. ఇతరులను తీర్పు తీర్చే అధికారము దేవుడు మన ఎవరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాలు కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే మనం ఎన్నటికీ కూడా ఇతరులను ఏం చేయమండి? విమర్శించము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఈ విషయాలు తెలియక ఏం చేస్తారు అంటే, మనిషి కనపడినప్పుడల్లా ఏదో ఒక రీతిలో విమర్శిస్తూనే ఉంటాం, తీర్పు తీరుస్తూనే ఉంటాం. దయచేసి దేవుని సంఘం జ్ఞాపకం చేసుకునండి. అదుపు లేని విమర్శ లేకపోతే తీర్పుల వల్ల చాలా ప్రమాదకరమైన దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాలం ముందు మనలో ఎవరైనా అలాంటి స్వభావం కలిగిన వారు ఉంటే గనక, ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు మనతో చెబుతున్న మాట, అలాంటి స్వభావం కలిగిన వారు ఎలా అవుతారంటే అవినీతి పరులు అవుతారు. దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మన యొక్క పరిస్థితులు, మన మాట, మన క్రియ, మన ఉద్దేశాలు, తలంపులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చదవబడిన వాక్య భాగంలో నుంచి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రెండవదిగా చూస్తే గనక, మొదటిది ఈ అదుపులేని విమర్శ ఎంత స్వభావం మనము చూచాం. ఏ స్వభావం అంటేది, ఒకటి అవినీతికి దారి చేస్తుంది, రెండవది మనకు హాని కలిగిస్తుంది. గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎవరైతే విమర్శ కలిగి ఉంటారో ఆ విమర్శల స్వభావం ఒకటి ఏం చేస్తుందట? ఒకటి అవినీతికి దారి తీస్తుంది, రెండవది మనకు హాని కలిగిస్తుంది, మనల్ని బాధపరుస్తుంది. రెండవదిగా చూస్తే రెండవదిగా అజ్ఞానము మరియు అహంకారమునకు కారకులవుతాయి. ఒకటి ఈ అదుపులేని విమర్శలు స్వభావం ఏంటి అంటే, ఒకటి అవినీతి, రెండవది హానికరము. రెండవదిగా మనం చూస్తే గనక, ఎవరైతే విమర్శిస్తారో వారట అజ్ఞానము మరియు అహంకారులు అవుతారట. ఏమవుతారండి? నాతో చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాను. అజ్ఞానము మరియు అహంకారులు. ఈ విమర్శ ఎంతగా దారి తీస్తుందంటే, ఒకటి మనను అవినీతి పరులుగా చేస్తుంది, రెండవది మనను హాని కలిగిస్తుంది, మూడవదిగా మనకు అజ్ఞానమును అహంకారం కూడా ఇస్తుందట.
ఎందుకు అంటే మీకు ముందుగా తెలియపరిచాను. ఎవరైతే ఇతరులను విమర్శిస్తారో చూసారా, ఎవరైతే ఇతరులను తీర్పు తీరుస్తారో చూసారా, వారట వారికి ఎలా కనిపిస్తాడు తెలుసండి? చులకనగానే కనిపిస్తాడు. వాడు ఎంత పెద్దవారైనా, ఎంత ఆస్తిపరులైనా, లేకపోతే ఇంకొక మంచి మాటగా చెప్పాలంటే విమర్శించేవాడి కన్నా గొప్పవాడైనా సరేనట, ఎదుటివాడు ఎలా కనిపిస్తాడు? చులకనగానే కనిపిస్తాడు. ఇది ఎలా దారి తీస్తుందంటే మనలను ఒకటి అజ్ఞానంలోనికి నడిపిస్తుంది, రెండవది అహంకారానికి కూడా నడిపిస్తుంది. ఎంతగా ఇవి దారి తీస్తాయంటే ఈ అజ్ఞానమట లేదా ఈ అహంకారం ఏం చేస్తుందో తెలుసండి? ఈ అజ్ఞానము ఎవరైతే విమర్శిస్తారో వారిని తెలివి తక్కువ వారిగా చేస్తుంది కదండి. జ్ఞానం ఉన్నవాడు తెలివిగా మాట్లాడతాడు, జ్ఞానం ఉన్నవాడు తెలివిగా ప్రవర్తిస్తాడు, జ్ఞానం ఉన్నవాడు తెలివిగా ఆలోచిస్తాడు. కానీ జ్ఞానము లేనివాడు ఎలా ఉంటాడు తెలుసండి? తెలివి తక్కువగా ఉంటాడు. జ్ఞానము లేనివాడు తెలివి తక్కువగా మాట్లాడతాడు, జ్ఞానము లేనివాడు తెలివి తక్కువగా ఆలోచిస్తాడు. ఇది ఏం చేస్తుందంటే వినాశనమునకు మనలను దారితీస్తుంది. మీకు తెలియపరిచాను, ఎవరైతే ఇతరులను విమర్శిస్తారో వారికి మొదటిది అవినీతిమంతులుగా ఉంటారు, రెండవది వారికి హాని సంభవిస్తుంది, మూడవది వారు ఎలా ఉంటారు అంటే అజ్ఞానులుగా ఉంటారు. ఎలా ఉంటారట? అజ్ఞానులుగా ఉంటారంట. ఈ అజ్ఞానము ఎలా దారి తీస్తుంది అంటే, మంచి మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోనండి. ఈ అజ్ఞానమట దేని గురించి తెలపమంటారా? ప్రభువుని తెలిసినటువంటి సంవత్సరం నుంచి, అంటే యేసుక్రీస్తు అంటే ఎవరో అని తెలిసిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నేర్చుకున్న ప్రతీది కూడా ఎలా మారిపోతుంది? అజ్ఞానంగానే మారిపోతుంది. ఎప్పుడో క్రీస్తుని తెలుసుకున్న తరువాత తీసుకున్న బాప్తీసము నుంచి, ఆ దినము నుంచి ఈ దినము వరకు ఎలా నడిపిస్తుందట? ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి పని కూడా అజ్ఞానంగానే ఉంటుందట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎవరైతే క్రీస్తుని తెలుసుకున్న వారు ఉంటారో వారు ఏం చేయరంటే ఇతరులను విమర్శించరు, ఇతరులను తీర్పు తీర్చరు. ఒకవేళ గనక విమర్శించిన వారైతే, ఇతరులను తీర్పు తీర్చిన వారైతే వారందరూ కూడా ఎలాంటి వారట? అజ్ఞానులని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నీవు గనక క్రీస్తుని తెలుసుకున్నట్లయితే, నీవు గనక క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే ఇతరులను ఏం చేయవు తెలుసండి? విమర్శించవు, ఇతరులను తీర్పు తీర్చవు. ఒకవేళ గనక నీవు ఇతరులను తీర్పు తీరుస్తున్నావు అంటే, ఇతరులను విమర్శిస్తున్నావు అంటే నీవు ఎలా ఉన్నావో తెలుసండి? అజ్ఞానముగా ఉన్నావని వాక్యము మనకు తెలియపరుస్తుంది. నీవు దేవుణ్ణి తెలుసుకున్న వాడవు కావు, దేవుని ఎరిగిన వ్యక్తివి కావు, దేవుని రక్తము చేత కడుగబడిన వ్యక్తివి కానే కావు. నీవెవరో తెలుసండి? ఒకవేళ దేవుని వ్యక్తి కాకపోతే మరే వ్యక్తి అవుతారు? ఎవరో తెలుసండి? మన కోసం ఎప్పుడో ఎక్కడి నుంచి? దేవుని సింహాసనం ఎదుటి నుంచి ఎవరు పడిపోయారట? మన నాయకుడు. ఎవరండి? మన నాయకుడు పడిపోయాడట. ఎవరో తెలుసా వ్యక్తి? లూసిఫర్, అపవాది. ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే ఇతరులను తీర్పు తీరుస్తారో వారందరూ కూడా ఎవరో తెలుసండి? లూసిఫర్ యొక్క సబార్డినేట్స్. సబార్డినేట్స్ అంటే శిష్యులు. నిజమే, వారందరూ కూడా అపవాది యొక్క శిష్యులు. ఇంకొక మాట చెప్తాను, చాలామందికి ఇక్కడ ఉన్న మనలో చాలామందికి మనుషులన్నా కొంతమందికి భయం ఉండొచ్చు, భయం ఉండకపోవచ్చు. జంతువులన్నా భయం ఉండొచ్చు, భయం ఉండకపోవచ్చు. కానీ మృతునందిన వారు అంటే చనిపోయిన వారంటే చాలామందికి భయమా కాదా? అమ్మ భయం అన్నారు సార్, చేయి పైకి ఎత్తండి.
మాకు దెయ్యాలంటే భయం బాబు అన్నవారు చేయి పైకెత్తండి. మీకు భయం కాదు కదమ్మా. అదే సాయంత్రం 7 గంటలకో 8 గంటలకో చిన్నగా గజ్జల సౌండ్ వచ్చింది అనుకోండి, తర్వాత రోజు 6 గంటలకే ద్వారాలు వేయబడతాయి, 5:30కే లైట్లు ఆఫ్ చేయబడతాయి. ఎందుకంటే లైట్ వేస్తే ఎక్కడ అపవాది మన మీదకి వస్తుందో అని. ఒకవేళ మెలుకొని ఉంటే దెయ్యం వచ్చి మన మీద పడద్దని చాలామందికి భయం. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దెయ్యానికైనా ఆ దెయ్యానికంటే గొప్ప దెయ్యము వీళ్ళలో ఉందని విషయం వీళ్ళకి తెలియట్లేదు. నిజమండి, అబద్ధం కాదు. మీరు అనుకుంటారు కదా, దెయ్యం వచ్చినప్పుడు అమ్మో నాకు భయం వేస్తాను చాలా భయపడతారు చూసారా, కానీ మిమ్మల్ని చూస్తే దానికి ఇంకా భయం. మీరు నమ్మరా? ఈసారి వచ్చింది అనుకుని చూడండి, దాన్ని ఇంకా మిమ్మల్ని చూసి పారిపోకపోతే అప్పుడు అడిగి నన్ను. ఎందుకో తెలుసా, అది అనుకుంటుందట నేనే దెయ్యాన్ని అనుకుంటే నాకన్నా పెద్ద దెయ్యం ఉందేంట్రా బాబు అనుకుని మనల్ని చూసి పారిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనలో స్వభావము ఏదైతే స్వభావం కలిగి ఉన్నామో ఆ స్వభావం మనకు ఏం చేస్తే తెలుసండి, తీర్పు తీరుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలామంది అంటే దెయ్యాలంటే భయం లేని వారు ఎవరు కూడా లేరు. గొప్పగా చెప్తారేమో, అబ్బాయి మాకు ఎలాంటి భయం లేదు, ఒకవేళ వస్తే కనుక దానంతా మేము తేలుస్తాంలే అన్నవారు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది అపవాది చేత పీడించబడినప్పుడు వారు కొన్ని మాటలు చెప్తారు, కొన్ని పేర్లు కూడా చెప్తారా చెప్పరా, చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వీళ్ళు ఎవర్రా బాబు అంటే ఎవరో తెలుసండి. అలా చెప్పకూడదు. అపవాది శిష్యులను లేకపోతే అపవాదం చెప్పకూడదు. ఏం చెప్పాలి తెలుసండి, మా తోటి సహోదరులని చెప్పాలి మనం. కారణం ఏంటంటే, ఎవరైతే చనిపోతారో వారు భూమి మీదకి మరలా వచ్చే అవకాశము లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. ఏంటంటే, ఈ దేహము ఎక్కడికి వెళుతుంది, మన్నైనది మరలా మన్నుకు చేరును, ఆత్మ తన్ను పంపిన వాని యొద్దకు చేరును. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్రీ మ్యాన్, ప్రతి మానవునికి 3 భాగాలు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఈ 3 విషయాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కానీ జంతువులకి శరీరము ప్రాణము తప్ప ఆత్మ అనేది వాటికి ఉండదు. సో కాబట్టి ఈ దేహము ఏమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ప్రాణము గాలిలో కలిసిపోతుంది. కానీ మరొకటి ఉంది చూసారా, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తెలుసండి, పరమాత్మను దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి చనిపోయిన వాడు మన దగ్గరికి వస్తాడనో, చనిపోయిన వారు మనల్ని బెదిరిస్తారనో, చనిపోయిన వారు మనను భయపెడతారనే ఆలోచన ఎవరికి కూడా ఉండకూడదు. కానీ ఎవరు వస్తారో తెలుసండి, మీకు చెప్పాను కదా, ఆ యొక్క పరిశుద్ధ సింహాసనం ఎదుటి నుంచి కొంతమంది త్రోయబడ్డారు చూసారా, నెట్టివేయబడ్డారు చూసారా. ఈ అపవాదులందరూ కూడా ఏం చేస్తారంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మనకు కనిపించారనుకోండి, అప్పుడు చెబుతారు పేర్లు, మనకు తెలిసిన పేర్లు, మన స్నేహితుల పేర్లు, మన బంధువుల పేర్లు, మన రక్త సంబంధికుల పేర్లు. ఈ పేర్లు చెప్పినప్పుడు మనకేం కలుగుద్ది, ఆటోమేటిక్గా భయము కలుగుతుంది. దేవుని సంగమా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, మనము గనక ఇతరులను విమర్శించే రీతిలో మనం ఉంటే గనక మనము ఏ స్వభావము కలిగి ఉంటామో తెలుసండి, దేవుని స్వభావం మనము కలిగి ఉండలేము. ప్రభు యొక్క స్వభావం మనం కలిగి ఉండలేము. కానీ ఏ స్వభావం కలిగి ఉంటామంటే అపవాది యొక్క స్వభావము మనలో అమర్చబడి ఉంటుంది. ఒకవేళ నీవు విమర్శించకపోతే, ఇతరులను తీర్పు తీర్చకపోతే గనక నీవు దేవుని స్వభావము కలిగి దేవుని స్వారూప్యంలో నీవు ఉంటావు.
కానీ నీవు గనక ఇతరులను దూషించే రీతిలో ఉంటే, ఇతరులను విమర్శించే రీతిలో నీవు ఉంటే, ఇతరులను ఇబ్బంది పరిచే నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా ఇతరులను ఇబ్బంది పరిచే స్థితిలో నీవు ఉంటే గనక మనలో ఏ స్వభావం తెలుసండి? అపవాది స్వభావము మనలో ఉంది. ఈ అపవాది స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసండి? ఒకటి, అవినీతిమంతులుగా ఉంటారు. రెండవది, ఎలా ఉంటారు? హాని కలిగించే వారిగా ఉంటారు. మూడవది, అజ్ఞానులుగా ఉంటారు. నాలుగవది, అహంకారులుగా ఉంటారు. ఎలా ఉంటారండి? అహంకారులు. ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోరు. పెద్దవారైనా దూషిస్తారు, చిన్నవారైనా దూషిస్తారు, గొప్పవారైనా విమర్శిస్తారు. అసలు ఎదుటివారు ఎంతటి గొప్పవారైనా సరే ఏం చేస్తారు తెలుసండి? వారిని దూషిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే అహంకారము. అహంకారము కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు కదా, అయ్యా మేము అసలు మాలో అహంకారం అనేది ఉండదు, మేము ఎవరిని కూడా దూషించము, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనము, అసలు మాకు ఎందుకు ఉంటుంది బాబు అహంకారం అనుకుంటారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, అహంకారం అనగా చిన్న మాటలో మనం చెప్పుకోవాలంటే గనక, ఈ అహంకారం అంటే మనకు అర్థమయ్యే మాటలో జస్ట్ సింపుల్ వర్డ్, అహంకారం అంటే మరి ఏది కాదు కానీ ఎవరినైతే చెడుగా, ఇతరులను చెడుగా మాట్లాడటమే అహంకారం. ఇతరులను చెడుగా చూడటమే అహంకారం. ఇతరులను చెడుగా ఆలోచించటమే అహంకారం. ఈనాడు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ జీవితాలు ఎలా మారిపోయాయంటే, దేవుని స్వభావము మనలో ఉందనే ఆలోచన లేకుండా వారి యొక్క ఇష్టానుసారముగా, వారికి ఇష్టం వచ్చిన రీతిగా బ్రతుకుతున్నారు. దేవుని సంఘమా, ఒక్కసారి విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే, మనము ఎలా ఉన్నాము అంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు ఎప్పుడు కూడా ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే చూడండి, దేవుని ఎరుగని ప్రజలు, దేవుడు అంటే క్రీస్తు అంటే ఎవరో తెలియని ప్రజలు, లేదా క్రీస్తుని ఆరాధించిన ప్రజలు, వారు ఎలా మాట్లాడతారో, వారు ఎలా ప్రవర్తిస్తారో, వారు ఎలా ఇతరులను విమర్శిస్తారో, వారు ఎలా ఇతరులను దూషిస్తారో మనకు తెలుసు. కానీ క్రీస్తుని ఎరిగిన ప్రజలు, క్రీస్తుని అంగీకరించిన ప్రజలు, క్రీస్తును తెలుసుకున్న ప్రజలు, క్రీస్తు యొక్క బోధలు లేకపోతే మాటలు ఏమంటారు నడుచుకున్న ప్రజలు ఏం చేస్తారో తెలుసండి? వారికన్నా దారుణముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే, అన్యులట మనల్ని చూచి వీరు నిజముగా క్రైస్తవులా అన్న ఆలోచనలకు వచ్చారు ఇప్పుడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పరిచిన తర్వాత మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతుంది, చదవవసరం లేదు కానీ 28వ అధ్యాయంలో 18వ వచనం రాయబడుతుంది, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని తెలియపరుస్తుంది కదండి. దేనికోసం తెలుసండి? ఎందుకు ఈ సువార్త ప్రకటించాలి అంటే, మీరందరూ కూడా వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులను చేయమని చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక కదండి. శిష్యులనుగా చేయమని చెబుతుంది. ఎవరికి? క్రీస్తుకు మీరందరూ కూడా వారిని శిష్యులుగా చేయమని వాక్యం తెలియపరుస్తుంది. అయితే వీరేం చేస్తారో తెలుసండి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసండి? మనము వెళ్ళి ఎవరికో తెలుసండి, అన్యులకు కాదు బోధ చేయాల్సింది. ఎవరికండి? క్రీస్తు అంటే ఎవరో తెలియని వారికి కాదు మనం సువార్త చెప్పాల్సింది. ఎవరో చెప్పాలి తెలుసా? ముందు క్రీస్తు అంటే ఎవరో తెలిసిన వారికి చెప్పాల్సి వస్తుంది నాడు బోధ. యేసు క్రీస్తు అంటే ఎవరో తెలిసిన వారికి చెప్పాల్సి వస్తుంది నాడు సువార్త.
కారణం ఏంటి అంటే మన స్వభావాలు అంతగా మారిపోయాయి. క్రీస్తుని ఎరిగినటువంటి ఆ ఆరంభ దినాలలో, ఆదిమ దినాలలో మనము ఎంతగా ఉన్నాము అంటే అంతగా తగ్గించుకొని బ్రతికాం, అంతగా తగ్గించుకొని మాట్లాడాం, అంతగా తగ్గించుకొని ఇతరుల గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు ఆ తగ్గింపు మనలో కనపడట్లేదు, ఆ స్వభావాలు మనలో కనపట్లేదు ఈనాడు. కారణం ఏంటి అంటే మనందరము కూడా ఎలా అయిపోయి తెలుసండి, అపవాదికి మన హృదయాలు అప్పగించేశాం, అపవాదికి మన యొక్క జీవితాలు సమర్పించేశాం. అందుకనే ఈనాడు చూస్తే గనక క్రైస్తవ జీవితాలు ఎలా మారిపోయి తెలుసండి, వారి యొక్క మాట తీరు మారిపోయింది, వారి ఆలోచనలు మారిపోయాయి, వారి ప్రవర్తన మారిపోయింది, వారి చూపు మారిపోయింది. పైనుంచి తల నుంచి కాలు వరకు కూడా ఏది కూడా మార్పు లేకుండా లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ప్రతిదీ కూడా మారిపోయింది. కారణం ఏంటంటే మనము అపవాదికి మన జీవితాలను సమర్పించేశాం. క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తుని పోలి నడుచుకున్న మనము, క్రీస్తు వాక్యము చేత కట్టబడిన మనము, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఎలా మారిపోయో తెలుసండి, అపవాదికి మన జీవితాలను సమర్పించేశాం, అపవాదికి మన జీవితాలు అప్పగించేశాం. అందుకనే చూస్తే గనక చూడండి, ఆదిమ సంఘాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరట? ఆదిమ అపోస్తల సంఘాన్ని కనుక మనకు జ్ఞాపకం చేసుకుంటే, వారు కూడిన చోట ఏం కలిగిందండి? దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారా లేదా? దేని యొక్క వాక్యం రాయబడుతుంది, వారందరూ కూడా కూడినప్పుడట పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిందని వాక్యం ప్రకటిస్తుంది. కానీ ఈనాడు ఈ భూమిపైన కొన్ని వందల సంఘాలు ఉన్నాయి కదండి, కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. కానీ ఆరాధిస్తున్నప్పుడు ఆత్మచేత నింపబడుతున్నారంటే ఎవ్వరూ కూడా నింపబడట్లేదు. ఏదో అందరం కలిసి పాడాలి అని పాట పాడుతున్నారు తప్ప ఈనాడు క్రైస్తవ సంఘాలు దేవుని ఆత్మచేత నింపబడిన వారు మనకు కనిపించట్లేదు. దేవుని శక్తిని పొందుకొని ఆయన ఆరాధిస్తున్న వారు ఈనాడు సంఘాల్లో కనిపించట్లేదు. కారణం ఏంటో తెలుసా? మన జీవితాలు అపవాదికి సమర్పించేశాం. ఎంతమంది హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము అండి? ఎంతమంది మన పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం? ఎంతమంది మన పూర్ణ ఆత్మతో ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం? అందుకని యోహాను సువార్తలకు మాట రాయబడుతుంది, ఆయన ఆరాధించువారట ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం తెలియపరుస్తుంది. కానీ ఈనాడు ఆత్మ లేక, సత్యము లేక ఏదో నామకార్థపు ఆరాధన చేస్తున్నాం. ఈనాడు సంఘాలు నామకార్థపు ఆరాధన చేసి సమయాన్ని వెళ్ళబుస్తున్నాయి సంఘాలు. దేవుని సంఘమా, ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి మన జీవితాలను ఆలోచించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే ఈనాడు దేవుని యొక్క వాక్యం తెలియపరిచిన రీతిగా ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుని రాకడ రాకముందే, దేవుని యొక్క తీర్పు మన మీదకు రాకముందే మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి, మనల్ని మనం చూసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు వచ్చిన తర్వాత మార్చుకుంటాను అంటే అయ్యేది కాదు. అయ్యా దేవుని రాకడ వచ్చినప్పుడు మా జీవితాన్ని మార్చుకుంటాను అంటే అయ్యేది కాదు. దేవుని రాకడ సమీపిస్తుందనగా అప్పుడు నన్ను సరి చేసుకుంటాను అంటే అయ్యేది కాదు. సమయం ఉండగానే మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. సమయం ఉండగానే మన జీవితాలు సరి చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇంకొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం అట ఇప్పుడు పాపము చేస్తూ నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారట.
ఎలా అండి? వారు చేసేది పాపం, వారు మాట్లాడేది పాపపు మాటలు, వారు చేసేది పాపపు క్రియలు. కానీ అనుకుంటారంట, నేను చేస్తుంది నిజమైన క్రియలు నేను చేస్తున్నాను, దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్నారు అనుకుంటారు చాలామంది. నా ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది, నీతికరంగా ఉంది అనుకుంటారట. దయచేసి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు గనక చదవగలిగితే, వాక్యాన్ని గనక మీరు ధ్యానించగలిగితే, మన జీవితాలు మార్చుకోవడానికి దేవుని యొక్క వాక్యం మన ఎంతగానో ఉపయోగపడుతుంది. మన జీవితాలు సరి చేసుకోవడానికి వాక్యం మనకి ఎంతగానో సహాయపడుతుంది. కారణం ఏంటంటే, మనం వాక్యము చదవక, వాక్యాన్ని ధ్యానము చేయక, మనం చేసే ప్రతీది కూడా కరెక్ట్గా అని బ్రతుకుతున్నాం ఈనాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, మనందరము కూడా ఎక్కడనో తెలుసండి, పాపం అనే ఊబిలో బ్రతుకుతూ నేను పరిశుద్ధమైన స్థలములో నివసిస్తున్నాను అనుకుంటారు చాలామంది. కానీ అనుకోవడంలో పొరపాటేమీ లేదు. కారణం ఏంటంటే, తన తోటివాడు కూడా అలాగే ఉన్నాడు, తన తోటివాడు కూడా అలాగే జీవిస్తున్నాడు. కాబట్టి అనుకున్నారు కదా, వాళ్ళు సంఘానికి వెళ్తారు, నేను కూడా సంఘానికి వెళ్తారు. వారు వాక్యాన్ని వింటారు, నేను కూడా వాక్యాన్ని వింటాను. వారు ప్రార్థన చేస్తారు, నేను కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి మేము ఉన్న ప్రాంతం అంతా కూడా ఏదట పరిశుద్ధమే అనుకుంటారు చాలామంది. దయచేసి అంటే ఎందుకు అనుకుంటారు అంటే, వారికి సత్యము తెలియక అలా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని ధ్యానం చేస్తామో, దానిని బట్టి మన స్థితి ఎలా ఉందో దేవుడు బయలుపరుస్తాడు. దానిని బట్టి మనం ఎక్కడున్నామో వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నామో వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. అప్పుడు కదా మనకు అర్థమయ్యేది. అప్పుడు దాకా మనకు ఏమీ అర్థం కాదు. మనం ఉన్నదే కరెక్ట్ అనుకుంటాం, మనం మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాం, మనం ఆలోచించిందే కరెక్ట్ అనుకుంటాం. కానీ అసలు వచ్చిందనుకోండి, కొసరెడ్డ మనకు అర్థమవుతుంది. అసలుది మనలోకి రాకే ఈ బాధలన్నీ. ఒకవేళ గనక సత్యం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమవుతుందో తెలుసండి, మన యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. అప్పుడు కదా మనం మార్చడానికి సహాయపడుతుంది ఈ సత్యం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు ఏ వాక్యాన్ని విన్న మనందరము కూడా మన స్థితి ఎలా ఉందో ఒక్కసారి మన పరిశీలన చేసుకొని, మన మాటలు, మన క్రియలు ఎలా ఉన్నాయో ప్రతి విషయంలో కూడా మనము ఆలోచించుకునే వారిగా ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలి అంటే, మన మాట ఎలా ఉందో తెలుసండి, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలో తెలుసండి, మనం మాట్లాడే మాటట, ఇతరులతో మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉండాలట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడితే మరొక మాట దేవుని యొక్క వాక్యముగా ఉండాలట. అలా మాట్లాడితే మనల్ని బట్టి ఎదుటివాడు తన జీవితాలు సరిచేసుకుంటాడు. అందుకనే వాక్యంలో రాయబడుతుంది, అధికమైన మాటల్లో దోషముండక మానదు అంటాడు దేవుని యొక్క వాక్యం. అంటే మనం ఎక్కువగా మాట్లాడుతాం చూసారా, కూర్చొని చక్కగా ఆరు బయట కూర్చొని 10 మంది గట్టిగా ముచ్చట్లు చెప్పుకుంటాం చూసారా, అలాంటి మాటలో కానివచ్చు, లేకపోతే భార్య భర్తలు కూర్చొని మాట్లాడే మాటల్లో కానివచ్చు, లేకపోతే కుటుంబంతో కలిసి మాట్లాడే మాటల్లో కానివచ్చు, మనం అధికంగా మాట్లాడితేనట ఆ అధికమైన మాటల్లో దోషమైనది ఉండక మానదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు మనల్ని మనం సరిచేసుకునే వారిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివే వారిగా ఉండాలి. దేవుని